హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి మంచి హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు. పిల్లలకు కానీ మనకు కానీ బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేదంటే స్కిన్ గ్లోయింగ్గా ఉండటం కానివ్వండి, హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవడానికి కానీ ఇది ఎంతో తోడ్పడుతుంది అనమాట. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని మనకి కర్రీకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకోండి. అలానే 4-5 పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను ట్రై చేస్తే పిల్లలు కమ్మగా తింటారండి. లేదంటే ఓన్లీ బీట్రూట్ తిరగమాతేసి మనం పిల్లల్ని తినమంటే తినరు అనమాట. అలానే ఒక పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా స్లైస్లా కట్ చేసుకొని అవి ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఆనియన్ పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. ఈ ప్లేస్లో నేనైతే ఇక్కడ పెసరపప్పు వేసుకున్నానండి. మీరు పచ్చిశనగపప్పు అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా సరే మనం క్యారెట్ కానీ బీట్రూట్ కానీ చేసేటప్పుడు ఇది ఇలా వేసుకుంటే, పచ్చిశనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకుంటే చాలా టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. సో ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఎంతైతే బీట్రూట్ తీసుకున్నామో ఆ బీట్రూట్ అంతా కూడా గ్రేట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని ప్యాన్లో వేసుకోండి. అలానే ఒకసారి తిప్పేసుకొని మన ఇది కర్రీ అనేది తొందరగా కుక్ అవ్వాలి అంటే ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్టు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఎండు కొబ్బరి అనమాట. ఇంకా టేస్ట్ బాగుండాలి కదా, అందుకని ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను నేను. ఎండు కొబ్బరి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ ఇలా ప్లేట్ పెట్టడం వల్ల ఏ కర్రీ అయినా సరే తొందరగా కుక్ అవుతుంది అనమాట మనకి. ఇప్పుడు కారం వేసుకోండి. మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ యాడ్ చేశాను ఇక్కడ. ఇది రైస్లో కంటే కూడా చపాతీలోకి వండర్ఫుల్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత కొత్తిమీర వేసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఎటువంటి పౌడర్స్ మనం వేయలేదన్నమాట. ఇక్కడ ధనియా పౌడర్ అనేది ధనియా పౌడర్ యాడ్ చేయకుండా చక్కగా కొత్తిమీర మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. గరం మసాలా కానీ ఇంకేం అవసరం లేదు మనకి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.